వెల్కమ్ టు జనం న్యూస్. నేను సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ పై ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్. శ్వేతపత్రాల విడుదల పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పేర్ని నాని ధ్వజం. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కోలనకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది. మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తాం. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తుంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేం. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మాధు పండిత్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలి. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయపాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్నా క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయపాత్ర నిర్వహించింది అని చంద్రబాబు తెలిపారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్న జీరో పావర్టీ మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2016లో పిన్ కోడ్ కూడా లేని చోట చంద్రబాబు విజన్ తో ఏర్పాటు అయిన మెక్టెక్ జోన్ నేడు 10,000 కోట్ల టర్నోవర్ తో 145 కంపెనీలతో దేశంలోని అతిపెద్ద మెడికల్ పార్క్ అయింది. ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోగ్రెస్, ప్లానింగ్, స్ట్రాటజీ, a great administrator that this country has ever seen. Our dear, beloved, honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu ji.
Sir, somebody told me yesterday that your 2.5 hours today here is for 25 years of this organization in future. That is the value of your time that you are giving us. This 2.5 hours for us will write our destiny for 25 years. People in this gathering represent 25,000 crore of Indian medical device industry and scientists of AMTZ who have made this zone a reality. Not many of them know, sir. You appointed me on the runway inside your aircraft. Our friend and colleague Pradyumna ji was there on that day. When I mentioned to you about this project, you said it is your idea. You come from Delhi and implement it. The district administration followed your instruction and gave land. 2016 you laid the foundation when there was no phone signal, PIN code. Our letters from Government of India wouldn't come because this place didn't have a PIN code. Now we are a city in ourselves. And in this journey, from 10,000 rupees we have become 10,000 crore. Today, this is world's largest medical technology park with 145 companies, 6,000 people, and a lifesaver in COVID for the country. Sir, I want to show you a small video of 3 minutes of your work. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామరాజు ఆరోపణలపై కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్టు చేశాక తనని కస్టడీలోకి వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ ఆయన్ను అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు రఘురామ మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘురామ ద్వేషం పెంచుకొని 3 ఏళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పివి సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు? డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్టిన గాయాలు లేవని చెప్పారు. అయినా సరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు? ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి అని పొన్నవోలు ప్రశ్నించారు. లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మా లెవెల్ మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి? నువ్వు 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలి. అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం రాచపల్లి శివారు ఎర్రకన్నపాలెంలో వేటగాళ్లు కడుజును వధించారు. వీటి మాంసం అమ్మకాలపై సమాచారం రావడంతో అటవీ అధికారులు దాడులు చేసి వేటగాళ్లను పట్టుకున్నారు. అదేవిధంగా సుమారు 30 కిలోల వరకు మాంసం స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ రేంజర్ లక్ష్మీ నర్సు తెలియజేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు
ఎర్రకన్నపాలెంకు చెందిన అడిగర్ల రాంబాబు, కొల్లి నోకరాజు, కొల్లి రామారావులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై దర్యాప్తు సాగుతుంది. రాత్రి సుమారు 9 గంటలకు మా ఉన్నతాధికారుల నుంచి సమాచారం మేరకు మేము మాకవరపాలెం మండలం ఎర్రకన్నపాలెం గ్రామంలో వేట జరుగుతుందని తెలుసుకొని అక్కడికి నేను నా టీం అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. రాత్రి అంతా అక్కడ చర్చ్ చేసాం. తెల్లవారుజామున ఒక 3 వ్యక్తులు మాంసంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వాళ్ళకి విచారించగా వాళ్ళు ఒక 3 పేర్లు చెప్పారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. మేము అడిగర్ల రాంబాబు, తర్వాత కొల్లి నాగరాజు, కొల్లి రామారావు ముగ్గురిని పట్టుకున్నామండి. వీళ్ళని విచారించగా రావాడ సాయి కుమారు, అడిగర్ల రాజు, కచ్చాల రాజబాబు వీళ్ళు 3 పేర్లు వీళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ 3 గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరారులో ఉన్నారు. వాళ్ళ గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మేము కేసు నమోదు చేస్తామండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని, అందులో పేర్కొన్నవన్నీ పచ్చి అబద్దాలనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒకదానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ 3 కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ? ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ, ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు, అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు, కాబట్టి మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేం, ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒకరోజు, కరెంటు మీద ఒకరోజు, మైన్స్ మీద ఒకరోజు, ఇట్లా రకరకాల దేనో దాని మీద ఒకరోజు ఒక్కొక్కటి రేపో ఎల్లుండో ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట. ఏది చేసినా ఏముంది? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది 4 లక్షల పైచిలకు 4 లక్షల కోట్లు ఎంత అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికి 2 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఇందులో దాచిందేముంది? నోటికి వచ్చినట్టు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు అయిపోయిందని చెప్పని, శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎలా తీరుస్తావు, అసలు ఎలా ఇస్తావు అని చెప్పని అడిగితే, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? అబ్బే మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేమండి, ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాలేదు. తూర్పుగోదావరి జిల్లా కడియం బురిలంక జాతీయ రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం. చిన్నపాటి వర్షానికే ముంపుకు గురవుతున్న రోడ్డు. రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్లే వాహనదారులకు జాగ్రత్త. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక 4 లైన్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ ఈ రహదారి ముంపుకు గురవుతుంది. రావులపాలెం నుంచి రాజమండ్రి వైపుకు వేగంగా వచ్చే వాహనదారులు ఈ నీటిలో చిక్కుకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి బుర్రిలంక వంతెన దగ్గరికి పెద్ద మలుపు ఉంటుంది. ఈ రహదారి వర్షపు నీటితో మునిగి ఉంటుంది. అదే వేగంతో వస్తే అదుపు తప్పి ప్రమాద బారిన పడుతున్నారు.
జగ్గపేట పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి శనివారం ఉదయం ఆలయ అర్చకులు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు పవనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూర పూజ, 158 వడమాల సమర్పించి తమలపాకులు, అర్చన, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు అక్రమ కేసు కట్టి అబాసుపాలైన పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. పెనుగంచిప్రోలు గ్రామంలో శనివారం పెనుగంచిప్రోలులో ఈ నెల 6వ తారీఖు రాత్రి సింగవరం గ్రామం నుండి పెనుగంచిప్రోలుకు ఒక్క ఖాళీ ట్రక్కుతో వస్తున్న ట్రాక్టర్ను పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్రాక్టర్లో ఇసుక లేదు కదా అని గ్రామానికి చెందిన పెద్దలు ప్రశ్నించడంతో ఎస్ఐ ఆ ట్రాక్టర్ను వదిలివేశారు. మరలా ఒక గంట వ్యవధిలోనే ఆ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని ఆ ట్రాక్టర్ ట్రక్కులో నిండా ఇసుక ఉన్నట్లుగా 6వ తారీఖున తెల్లవారుజామున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ట్రక్ను ఒక ప్రముఖ నాయకుని ఆధీనంలో ఉన్న కంటంనేని ఫంక్షన్ హాల్లో గత 5 రోజులుగా అక్కడే ఉంచారు. ఈ రోజు 13వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో స్థానిక ఏఎస్ఐ శంకర్ నాయక్, కానిస్టేబుల్ బాలకృష్ణ సివిల్ డ్రెస్లో కంటంనేని ఫంక్షన్ హాల్ నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఒక జేసీబీతో ట్రాక్టర్ ఇసుకతో నింపేందుకు మున్నేరులోకి వెళ్తుండగా స్థానిక తిరుపతమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ నూతలపాటి చెన్నకేశ్వరరావు ట్రాక్టర్ను జేసీబీని ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. నేను ట్రాక్టర్ డ్రైవర్, నా ట్రాక్టర్కి కేసు కట్టిన విషయం నాకు తెలియదు. నన్ను ఫోన్ చేసి రమ్మంటే వచ్చా, ఇసుక పోసుకొని రాదంగా నేను ఇప్పుడే వచ్చా. కేసు ఎప్పుడు కట్టారు నాకు తెలియదు. పెనుగంచిప్రోలు గ్రామవాసిని. గత 6వ తారీఖు రాత్రి ట్రాక్టర్ ఆఫ్ చేసినప్పుడు ఎంటీ ట్రాక్టర్ కదా వదిలిపెట్టమంటే వదిలేస్తాను అన్నారు. నేను ఒక రైతు పక్షంగా రైతు మనిషిగా నేను అడిగాను. తర్వాత 6వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకి ఎంటీ బండిని లోడ్ బండిగా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఆ రైతులు నా దగ్గరకు వచ్చి చెన్నకేశ్వర గారు మీరు పెద్ద మనిషి అని నమ్మి నీ దగ్గరకు వస్తే మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని అన్నారు. సరే ఏంటి అని చెప్పి నేను ఏఎస్ఐ గారికి తెలుసుకుంటే నేను నీతో మాట్లాడతలే బాగుంది. తారీఖు నాడు సింగవరం గ్రామ పరిధిలో బొత్సవాయి మండల పరిధిలో ఒక ట్రాక్టర్ని ఖాళీ ట్రాక్టర్ని పెనుగంచిప్రోలు పోలీసు వారు స్వాధీనం చేసుకొని ఆ ట్రాక్టర్లో ఇసుక ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా కింద పడిపోయి కాలు జారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎస్ఐ గారు పట్టుకోరా అక్రమ మైనింగ్ని? దీనికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? మరి ఎందుకు ఒక్క ట్రాక్టర్ని కూడా ఎస్ఐ గారు ఆపరు? మరి ఏం జరుగుతుంది? దయచేసి మరి ఇప్పుడు ఈ ఖాళీ ట్రాక్టర్ని మీ అందరి సమక్షంలోనే మరి చూడండి. మీరు కూడా మరి కేశవ గారు ఓ పెద్ద మనిషిగా ప్రశ్నించడం తప్ప. మరి ప్రశ్నిస్తే ఇలా కేసులు పెడతానే ఉంటారా? అసలు ఎందుకు ఇలా జరుగుతుందో దయచేసి మరి కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు, ఫోన్ చేసినా వారు రావటం లేదు, వారు కూడా ఏకపక్షంగానే ఉంటున్నారు. మరి వారు ఎందుకు అలా ఉంటున్నారో కూడా వారిని వారే ప్రశ్నించుకోవాలి. వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నియంతృత్వానికి అడ్డుకట్ట వేయండి, అక్రమాలకు అడ్డుకట్ట వేయండి. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉండేదానికోసం ఉన్నతాధికారులు స్పందించండి. మాకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసేటువంటి మరి అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మేము మా నిరసనని మీడియా ముందు వ్యక్తపరుస్తున్నాం. మరి ఇటువంటి చర్యలు జరగకుండా వెంటనే ఈ ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడే అన్నారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ముఖ్యమంత్రి స్వయంగా తనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు చెప్పుకొచ్చారు. అన్ని ఆలోచించిన తర్వాత కార్యకర్తలు శ్రేయోభిలాషుల సూచన మేరకు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు అరకపూడి. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు, శ్రేయోభిలాషి,
సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్న కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి మద్దతుగా ఉంటున్న తెలంగాణ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో 8 స్థానాలు నరేంద్ర మోడీకి మూడోసారి ప్రధాని చేయడానికి ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రజలు నరేంద్ర మోడీకి అండగా నిలిచారు. ఇందుకు నిరంతరం కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు, మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. నేను చెప్పిన మాటలను గుర్తుంచుకోండి. తెలంగాణలో రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వేదికపై కూర్చున్న వారిలో ఎవరైనా లేదా పోస్టర్లు అంటించే కార్యకర్త కూడా నూతన ముఖ్యమంత్రి అవ్వచ్చు అని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. I must congratulate all the voters of Telangana due to continuous support to Bharatiya Janata Party government led by Honorable Prime Minister Narendra Modi. आज अगर तेलंगाना 17 में से 17 में से 8 सीट, मित्रों लोकसभा में 8 सीट लेके लोग प्रधानमंत्री बनने का सपना देखते हैं, और इस तेलंगाना में आप लोगों की मेहनत से आज 8 लोकसभा सीट नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए आपने दिया. और ये जर्नी कैसे हुई है? मैं उड़ीसा से आता हूँ और आप और हमारी तो संबंध बहुत पुरानी है. इस बार मोदी जी की सरकार को और थोड़ा गहराई से कहें, उड़िया और तेलुगु लोगों ने ही बनाई है. अगर आंध्र, तेलंगाना और उड़ीसा की नंबर गिनाए तो मोदी जी को सबसे योगदान कोई दिया तो ये नया इलाका दिया. तेलंगाना दिया, आंध्र दिया और उड़ीसा दिया. मैं भारतीय जनता पार्टी की ओर से सभी इलाका की वोटर्स को, नागरिकों को, सभी कार्यकर्ताओं को धन्यवाद देता हूं. 2019 में 19% वोट पाए थे. 2018 की विधानसभा में हम सिर्फ 7% वोट पाए थे. जब 2023 में विधानसभा चुनाव हुआ तब हमारी वोट यहाँ बढ़ के 14% हुआ. किसी को तब कल्पना नहीं थी जब लोकसभा चुनाव आएगी, राजनीति की घड़ी इतने तेजी से आगे जाएगा. आज हमारे पास आपकी मेहनत से 35% वोट है और हम 46 विधानसभा में 46 असेंबली सेगमेंट में भारतीय जनता पार्टी जीता है. कांग्रेस पार्टी 2023 में जितना विधानसभा में लीड किया था, अभी भी उतना विधानसभा में लीड किया है. आने वाले 2028 की विधानसभा में मेरे बात को आप याद करके रखिए, ये मंच पे बैठे हुए लोगों में से या भारतीय जनता पार्टी की गुण है, कोई पोस्टर लगाने वाला कार्यकर्ता भी अगले बार తెలంగాణ. నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయాలని, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో మంచి మెజారిటీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. దీనిని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసి తెలంగాణ ప్రజల మన్ననలను పొంది స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని శ్రీమతి డీకే అరుణ వ్యాఖ్యానించారు. మొన్న ఎన్నికల్లో మనం చూసినాం, ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ 8 స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మకం, 3-4 స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపును అడ్డుకోవాలని అనేక
రకమైనటువంటి కుట్రలు పన్నింది కాంగ్రెస్ పార్టీ. 400 స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారం చేసిండు. మహబూబ్ నగర్ లో దాదాపు 10 నుంచి 11 సార్లు పర్యటించండి ప్రతి నియోజకవర్గంలో కూడా. ఓడిపోతే నాకు ముఖ్యమంత్రిగా అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు. అనేక రకాలుగా ఒక పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా అబద్ధ ప్రమాణాలు చేసిండు. చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు. కేంద్రం నిధులు ఇస్తలేదను, మన నిర్లక్ష్యం చేస్తుందని, తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవనీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి, తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. చోడవరం ప్రభుత్వ సిహెచ్సికి తరలింపు. 6 విద్యార్థినులు 10వ తరగతి చదువుతున్న ఒకే సెక్షన్ చెందినవారు. సైన్స్ క్లాస్ జరుగుతుండగా క్లాసులో ఒక అమ్మాయి సడన్ గా పడిపోవడంతో తోటి విద్యార్థులు కూడా ఒకరిని చూసి ఒకరు పడిపోయారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు అయోమయ స్థితిలో తల్లిదండ్రులున్నారు. బి అశ్విని, వి వేదాదివ్య, లోహిత లక్ష్మి, బి సుష్మిత, బి భార్గవి, కె సునీత చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు. లేకపోతే 108 ఫోన్ చేయాలా? వాళ్ళు భయపడతారు పిల్లలు. చోడవరం నుంచి వచ్చి నేను స్కూల్కి వచ్చి అప్పుడు ఆటోలు తీసుకొచ్చాను అతను. అది స్టాండ్ లేదు, మళ్ళీ జంక్షన్కి వెళ్ళి తన పద్దెమాలు తీసుకొచ్చాను అతను ఆటో డ్రైవర్ని. వాళ్ళు అడిగితే చెప్తున్నారు సార్ తీసుకెళ్తే మాకు అప్పుడు బాగున్నది, కొద్దిగా నీరసంగా ఉన్నది, బాగున్నది అని చెప్తున్నారు. ఏది బాగుంది గురు, ఏ బాగున్నా బాగోపోయినా తీసుకెళ్ళాలి. ఆ తర్వాత భయపడతారా? మీరు అలా మాట్లాడుతున్న ఏం చెప్పాను? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రెస్పాన్స్ గా మేము ఉన్నామా లేదా, వాళ్ళు రమ్మన్నామా లేదా అడగండి పిల్లలు. వాళ్ళు రమ్మంటే రాకపోతే మేమేం చేస్తాం? మాకంటే మీకు ఎక్కువ భయపడతారు. లేదు సార్, 108 ఎందుకు లేకపోవాలి? గవర్నమెంట్ ఎంప్లాయీ మీరే తెప్పించుకోలేకపోతే సాధారణ సంవత్సరం చూసారు కదా పరిస్థితి రెస్పాన్స్ మీదే కదా. మీరు అన్న 108 తిప్పింది రాబండి గవర్నమెంట్ అధికారులే మీరు మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మనం వినాలి. సార్ మీరు గురువులు, ప్రాబ్లం రాకముందు ప్రాబ్లం వచ్చింది ఎవరికి? నేను తల్లిదండ్రులు పేరెంట్స్ అంతే. కానీ మాకంటే ఎక్కువ గౌరవం మీకే భయపడతారు. చోడవరం నుంచి వచ్చి నేను స్కూల్కి వచ్చి అప్పుడు ఆటో తీసుకొచ్చాను అతను. అది స్టాండ్ లేదు, మళ్ళీ జంక్షన్కి వెళ్ళి తన బద్దమాలు తీసుకొచ్చాను అతను ఆటో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.